జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. వెంటనే కౌన్సిల్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయని నినాదాలు చేశారు. అన్ని డివిజన్లలో పన్నులు వసూలు చేసి కేవలం ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్లో 500 కోట్ల స్కామ్ జరిగిందని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పెంచిన ఆస్తి పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మనం లాస్ట్ 4 years నుంచి అనుకుంటున్నాము, కౌన్సిల్ చాలాసార్లు అనుకున్నాము. ఇది లాస్ట్ ఇయర్ కార్పొరేటర్ కి సొంతంగా డెవలప్మెంట్. స్టాండింగ్ కమిటీ సమావేశానికి వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ను అడ్డుకొని సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రతి డివిజన్లో పర్యటించిన సమస్యలపై చర్యలు చేపడతామని మేయర్, కమిషన్ హామీ ఇవ్వడంతో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన విరమించారు. కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా కేవలం ఈ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ముగ్గురు కలిసి ఈ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని ఫండ్స్ కూడా వాళ్ళు పంచుకోవడం జరుగుతున్నది. ఈ రోజు చూసినట్టయితే గ్రేటర్ హైదరాబాద్లో ట్యాక్సులు ఫుల్ చేస్తుర్రు, కానీ డెవలప్మెంట్ సంబంధించిన ఏ ఒక్క వర్క్ కూడా తీసుకుంటారని చెప్పేసి ఈరోజు మేయర్ని కమిషన్ పరిశీలించడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మేము కమిషనర్ని కూడా అడగడం జరిగింది. వారు ఇప్పటివరకు మొన్నటిదాకా జార్ఖండ్ ఎలక్షన్లో ఇన్ఛార్జిగా పోవడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా ఆయన అందుబాటులో లేరు.